హలో గైస్, ఎట్లా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో చాలా రోజుల నుంచి చాలామంది కామెంట్ చేస్తూనే ఉన్నారు ఇంకో పెట్ స్టోర్ చూపెట్టమని. అందుకే ఈరోజు నేను పంజాగుట్టకి రావడం జరిగింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ దగ్గర అమ్మూస్ పెట్స్ అండ్ కెనల్స్ అనే ఒక షాప్ ఉంది. వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా క్యూట్ పప్పీస్ ఉన్నాయి, రకరకాల పెట్స్ ఉన్నాయి. అవన్నీ మీకు చూపెడతాను విత్ ప్రైస్ డీటెయిల్స్ అనమాట. సో స్టే విత్ ద వీడియో. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. సో మన ఫస్ట్ డాగ్ వచ్చేసి సైబీరియన్ హస్కీ. ఐఎమ్ షూర్ మీరు ఈ పేరు అయితే విని ఉంటారు. అండ్ కితనే మంత్స్ ఓల్డ్ है? 65 days old puppy है, Siberian Husky, which is having blue eyes. 65 days old అంట. దే బ్లాక్ అండ్ వైట్. యా, చూడొచ్చు ఒకసారి, ఐస్ చూడండి. ఎంత బాగున్నాయి కదా. అండ్ హీస్ వెరీ ఫ్రెండ్లీ ఇప్పుడైతే. బట్ దే ఆర్ ఆల్సో యాక్ట్ లైక్ వెరీ ప్రొటెక్టివ్, वेरी प्रोटेक्टिव. ओके, इफ यू परचेज दिस डॉग एंड और कुछ स्पेशलिटीज बताओ ना इसके बारे में. बट जनरली मैं सुना कि टेम्परेचर इसके लिए थोड़ा सा माइनस में रहना, ऐसा कुछ है क्या? ये थोड़ा मिक्स इन्फॉर्मेशन है जो लोग बोलते रहते थे. नॉर्मल टेम्परेचर में रहता है, स्टॉक कोल्ड में रहता है, स्ट्रॉन्ग इन्फॉर्मेशन. ऐसा कुछ नहीं है. हम जैसा हैदराबाद का नॉर्मल टेम्परेचर रहता है ना, उसमें इजीली रहता है. ऐसा कुछ नहीं है. సో మనం వింటున్నాం కదా మైనస్ టెంపరేచర్ ఉండాలి, కొంచెం అంటే తక్కువ టెంపరేచర్ ఉండాలి సైబీరియన్ హస్కీకి అని. అట్లాంటిది ఏం లేదంట. మన నార్మల్ హైదరాబాద్ టెంపరేచర్ కూడా ఉంటాడు. సో దాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గైస్. సో చూడండి ఎలా చూస్తుండ్రు షాజ్ని. చాలా చాలా लॉयल. और जनरली इसके लिए फूड जो है मतलब पेडिग्री ऐसा वो नॉर्मल फूड दे सकते हैं? ओके. मुझके पास ही नहीं, हम उसके पास मैं बोलना चाहूँगा बेस्ट पपी मिलेगा आपको. वी डोंट ट्रीट लाइक देम लाइक डॉग्स, ऐसा नहीं रहता. ये हमारे लिए फैमिली है. हम लोग कोई फैमिली के एक तरह ही डील करते हैं लोगों के साथ. बहुत अच्छी बात है. एक्चुअली एवरी पेट शॉप शुड हैव दिस काइंड ऑफ कंपैशन and actually love towards the dog. So that's what about Siberian Husky guys. చాలా చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో విల్ నౌ మూవ్ టు ద నెక్స్ట్ డాగ్. సో యాక్చువల్లీ మోస్ట్ అవైటెడ్ పప్పీని సెకండ్లోనే చూపెట్టిస్తున్నాను. చూడండి, చావు చావు बहुत फेमस है ये वाला ना. बहुत डिमांड भी रहती होगी. जी जी, सोचो या तो टेडी बियर भी बोल सकते हैं. ఒకసారి ఐస్ చూడండి, అసలు ఐస్ కనిపించట్లేదు. ముక్కు కానీ హెయిర్స్ కానీ ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. और बताओ भैया कुछ स्पेशलिटी अगर इसके बारे में बता सकते हो तो. मेन स्पेशलिटी है अपनी अपार्टमेंट डॉग है. और देखिए ఇట్ లవ్స్ టు ప్లే ఇన్ వాటర్. ये भी सुना. సో అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ मतलब ఏంటంటే గైజ్ చిన్న చిన్న స్పేసెస్లోనే యాక్చువల్లీ దీనికి ఎక్కువ కంఫర్టబుల్ అనమాట. పెద్ద స్పేసెస్లో అది యాక్చువల్లీ ఉండడు, నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్లో ఇట్ లవ్స్ వాటర్, ఇట్ లవ్స్ ప్లేయింగ్ ఇన్ ద వాటర్. సో దాట్ ఈస్ అబౌట్ చావ్ చావ్. ఒకవేళ కొనాలనుకుంటే డెఫినెట్లీ ప్లీజ్ విజిట్ అమ్మూస్ పెట్స్ అండ్ కెనల్స్. చాలా క్యూట్గా ఉన్నాడు, నిజంగా చెప్తున్నాను. బాయ్ 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 బాయ్. సో గైజ్ నెక్స్ట్ పప్పీ వచ్చేసి గోల్డెన్ రిట్రీవర్. ఈ పేరు అసలు ప్రతి ఒక్కరికి తెలుసు డాగ్ లవర్స్లో అయితే. సో 3 months ఓల్డ్ బేబీ ఇది. ఒక నిమిషం ఆగు. ఐస్ చూడండి. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో లైక్ అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ, హోమ్ ఫ్రెండ్లీ. అంటే ఒక అపార్ట్మెంటే కాదు, ఏ స్పేస్లో అయినా ఉంచుకోవచ్చు అనమాట. చాలా ఫ్రెండ్లీ యానిమల్ ఇది. సో చాలా చాలా క్యూట్గా ఉన్నాడు చూడడానికి. ఒక నిమిషం పెట్ చేద్దాం. ఓ చాలా ఎంత క్యూట్గా ఉన్నాడు కదా అసలు. సో 3 months ओल्ड है. सो वाओ. कोई फर्स्ट टाइम परचेस करना चाह रहा? बेस्ट है ना. సో ఫస్ట్ టైం ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే కూడా గోల్డెన్ రిట్రీవర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అంటారు. అందుకే మనం చాలా హోమ్స్లో చూసేది గోల్డెన్ రిట్రీవర్ని. సో యా, సో ఈస్ ప్లేయింగ్ నైస్లీ. అండ్ జనరల్గా ఫుడ్ వచ్చేసి పెడిగ్రీయే. నార్మల్ ఫుడ్ ఏదైతే డాగ్స్కి ఇస్తామో అదే ఫుడ్. సో ఇట్స్ నాట్ లైక్ ఎనీ స్పెషల్ ఫుడ్. ఈవెన్ ఫర్ చావ్ చావ్ ఫుడ్ వచ్చేసి డిఫరెంట్ ఏముండదు. పెడిగ్రీ నార్మల్గా ఏదైతే ఇస్తాం మనం అదే ఇవ్వచ్చు. బట్ మీరు మీ పెట్స్కి ఏంటంటే యూ ట్రై డిఫరెంట్ ఫుడ్స్, ఏదైతే వాళ్ళకి బెస్ట్ సూటెడ్ ఉంటుందో దాన్ని కంటిన్యూ చేయొచ్చు. మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఫుడ్లో కూడా. ఓకేనా, ఇది ఇట్ లవ్స్ మీ. అసలు ఎంత చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు, పడుకుంటుండు. హాయ్ బాయ్ 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 బాయ్. సో వెల్కమ్ టు जैक रसेल टेरियर. ठीक है, नीचे रखो भैया थोड़ा सा. సో బేసిక్లీ దీని క్వాలిటీస్ చెప్పాలంటే చాలా ప్లేఫుల్గా ఉంటాడు, చాలా నాటీగా ఉంటాడు. సో ఇఫ్ యూ లైక్ దాట్ కైండ్ ఆఫ్ పార్ట్నర్ యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్. చూస్తున్నా కదా ఎట్లా వ్యాక్ చేస్తుంది టేల్ని కూడా, ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. సో ఐ థింక్ ఈవెన్ ఫర్ जैक रसेल ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ ఫర్ ద ఫస్ట్ టైం ఏదైనా డాగ్ యూ కెన్ గో ఫర్ ఇట్. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, చాలా
ఇందాక చెప్పినట్టు నాటిగా కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి పెట్ చేసేటప్పుడు ఎంత బాగా చూస్తున్నాను. ఓ మై గాడ్, లుక్ ఎట్ హిస్ ఐస్, హౌ బ్యూటిఫుల్. యాక్చువల్లీ కిస్ చేయాలనిపిస్తుంది నాకైతే. చాలా క్యూట్గా ఉన్నాడు అబ్బా. నాకేదో ఇన్స్టెంట్ కనెక్షన్ ఫీల్ అవుతుంది దీంతో. సో ప్రైజింగ్ అంటే చెప్పినా కదా గైజ్, ఎగ్జాక్ట్గా పప్పీ ప్రైజింగ్ అయితే చెప్పలేను ఇక్కడ. మినిమం 50, మ్యాక్సిమం 1 lakh దాకా కూడా ఉంటాయి. ఐ విష్ ఐ కెన్ బై ఇట్ నిజంగా. హాయ్ మమ్మ, హాయ్ హాయ్. చూడండి అసలు ఎంత మంచిగా టేలూపుతుండో. ఓకే 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 ఓకే, లవ్ యూ. సో మన నెక్స్ట్ డాగ్ వచ్చేసి లెబర్ డాగ్. చూడండి అసలు రైమ్ కూడా సెట్ అయింది. సో అగైన్ దిస్ ఈజ్ ఆల్సో హోమ్ ఫ్రెండ్లీ డాగ్. చూడదు సార్, లెట్ హిమ్ ప్లే. స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. హాయ్ అండ్ బాయ్. थैंक यू शाज भाई. पप्पी तो ठीक है, बहुत प्यारे लगे मेरे को. और कुछ पेट्स दिखाओ. సో గైజ్ మన నెక్స్ట్ పెట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ పంచ్ పర్షియన్ క్యాట్. ఒకసారి చూడండి, ఫేస్ చూడండి, జస్ట్ అసలు ఆ డీప్ ఐస్ చూడండి. సో జనరల్గా మూవీస్లో మనకు కనిపిస్తుంటాయి ఇట్లాంటి క్యాట్స్, ఎస్పెషలీ హారర్ మూవీస్లో. బట్ ఇట్స్ నాట్ లైక్ అ క్యాట్ విచ్ యాక్చువల్లీ డిపెక్ట్స్ హారర్. అండ్ దే ఆర్ వెరీ ప్లేఫుల్ అనమాట. చాలా ప్లేఫుల్గా ఉన్నారు, నాట్ లైక్ అదర్ క్యాట్స్. కొన్ని క్యాట్స్ ఉంటాయి, దే డూ దేర్ ఓన్ వర్క్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇండివిజువల్ క్యాట్, బట్ ఐ ఫీల్ దట్ दिस इज़ वेरी एक्सट्रीमली फ्रेंडली एंड प्लेफुल कैट ऑल्सो. कुछ स्पेशलिटी या क्वालिटी है या फिर बस होम फ्रेंडली? हाँ, होम फ्रेंडली. और पंच फेस है. पंच फेस तो है ही, दिख रहा है, देखो. एक्सट्रीम पंच. पंच में ये टाइप्स रहते हैं, सेमी पंच और एक्सट्रीम पंच. యాక్చువల్లీ దీని గురించి చెప్పడం కన్నా దీన్ని చూడడమే ఒక అద్భుతం అనిపిస్తుంది నాకు. 10,000 स्टार्ट होता है. अच्छा 10,000 से. तो 10,000 నుంచి స్టార్టింగ్ रेंज अंटा. इसके लिए फूड कहाँ से? रॉयल कैनियन. ओके, वाव. सो शाज, दिस इज बर्ड ना? कौन सा बर्ड है ये? लुटीनो कॉकटेल. लुटीनो कॉकटेल. इसके डिफरेंट टाइप्स है. एल्बिनो है, लुटीनो है, ग्रे टाइप्स है. उसमें लुटीनो कलर है. लुटीनो. इसके आइज पिंक कलर के, सॉरी रेड, डार्क पिंक है ना? ये हमारा सुंदर है एक्चुअली. सुंदर जी. ये मोइन सर का बर्थडे है एक्चुअली. किसका? मोइन सर का. आपके ओके. बहुत एक्टिव है ना? हाँ, मिस कर रहा है हमको ये. अच्छा, ये आपका ही पेट लग रहा है मेरे को तो. ये ओन पेट है. जैसे एक्चुअली इसके बेबीज भी मिल जाते हैं आपको. ओके. बहुत फ्रेंडली रहते हैं, हैंड ट्रेन रहते हैं ना. कम ही वॉन्ट्स टू हाइड. कैमरा शाही दिख रहा है. हाँ, ये सुंदर. फाइट नहीं करता एक्चुअली. वो फिर कहाँ रख देंगे अंदर बोल के नहीं जा रहा है. अच्छा ఓకే యాక్చువల్లీ లోపల పెట్టేస్తారని భయం అన్నమాట, అందుకే ఎక్కడ వెళ్ళట్లేదంట. సుందర్ కిస్. నో యూ నాట్ కిస్. చాలా ఫ్రెండ్లీగా. अच्छा जनरली क्या प्राइस रहता है इसका? एक्चुअली 5,000 रहता 5,000 से जी. स्टार्ट है. जी. ओके, सो 5,000 నుంచి Fully start trained. అన్నమాట. पेयर्स में आते ना ये लोग? नहीं सिंगल और पेयर. సింగిల్ కూడా తీసుకోవచ్చు, పేర్స్ కూడా తీసుకోవచ్చు. पैम्पर करने के लिए. ఇప్పుడు ప్యాంపర్ చేస్తుండు కదా. ఏం చేస్తున్నారు అసలు? ఓకే భయ్యా, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పెట్ వచ్చేసి కైక్ బర్డ్ అనమాట. ప్యారెట్లోనే చాలా రకాల ఉంటాయి కదా, దాంట్లో ఒక స్పీషీ అనమాట ఇది కూడా. वन ऑफ द बेस्ट प्लेफुल बर्ड. वन ऑफ द बेस्ट. ओके. ओह माय गॉड. इसके भी आंखें थोड़ी सी लाइट साइड में पिंक है और बीच में ब्लैक कलर आइज है. बहुत फ्रेंडली. वाह. भी ले सकते हैं आप, सिंगल भी ले सकते हैं. ओके. टेम बर्ड देख रहे हो, टेम बर्ड तो सिंगल बेटर है. ఓకే. సో సింగిల్ కూడా ఆర్ పేర్స్లో కూడా మన ఇష్టం అనమాట. సో జనరలీ ఇంట్లో ఇఫ్ యూ కాంట్ టేక్ కేర్ ఆఫ్ అ డాగ్ ఆర్ అ క్యాట్, బిగ్ పెట్స్ ఇఫ్ యూ కాంట్ టేక్ కేర్, దిస్ ఇస్ ద పెట్ యూ హ్యావ్ టు గో ఫర్ అనమాట. జనరల్గా మనం చిన్న బర్డ్స్ తీసుకుంటాం, ఆ బర్డ్స్ ఏంటంటే అంత ఇంటరాక్టివ్గా ఉండవు అనమాట.
బట్ ఇట్లాంటి క్యాక్ బర్డ్ కానీ ప్యారెట్స్ కానీ కొన్ని స్పీషీస్ ఏదైతే ఉన్నాయో దే ఆర్ వెరీ ఇంటరాక్టివ్ అనమాట. దే రెస్పాండ్ టు యువర్ టచ్ కానీ ఆ కేర్ని. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ డూ లైక్ దిస్ ఇట్ రెస్పాండ్స్. లుక్ ఎట్ హిస్ హెడ్. ఇంకా ప్యాంపర్ చేయమంటుంది, లైక్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పినా కదా మీకు, ఒకసారి పప్పి చూసేటప్పుడు ఆ జాక్ పప్పి ఏదైతే ఉందో, జాక్ రసల్ పప్పి, దాని తర్వాత నాకు నచ్చిన పెట్ అంటే ఇదే. సో గైస్ యాక్చువల్లీ ప్రైజెస్ ఎందుకు చెప్పట్లేదు అంటే క్లియర్గా, యాజ్ ఎ సెట్ డిఫరెంట్ బర్డ్స్ వస్తుంటాయి. డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ దే కీప్ చేంజింగ్ ప్రైస్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ షార్ట్ ఒక ప్రైస్లో ఉంటుందని. అందుకని మీకు ఒక మినిమం రేంజ్ అన్నాను పప్పీస్లో, అండ్ దెన్ బర్డ్స్లో కూడా అండ్ క్యాట్స్లో కూడా ఒక మినిమం రేంజ్. సో యూ కమ్ విజిట్ అండ్ सी. इसका नाम भी कुछ है क्या? इसका नाम नहीं है. So you can put your own name on it if you come to Ammu's Pets and Kennels. So that's it guys. I hope you like this video. నాకైతే చాలా నేను అన్ని ప్లేసెస్లో ఏదైతే విజిట్ చేశానో ఇక్కడ ఈ ప్లేస్లో అయితే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే చాలా ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండే నాకు. జనరల్గా మనం కేజెస్లో అట్లా చూస్తాం, ఇక్కడ అట్లా కాదు. బర్డ్స్ని కానీ పెట్స్ని కానీ ఫ్రీగా ఉంచారు. సో నాకు ఆపర్చునిటీ దొరికింది వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడానికి. సో ఐ రియలీ లైక్డ్ దిస్ హోల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో డెఫినెట్లీ డూ విజిట్ అమ్మూస్ పెట్స్ అండ్ కెనల్స్ అట్ బంజారా హిల్స్, మన నాగార్జున సర్కిల్ దగ్గర ఉంటుంది. ఆ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, గూగుల్ మ్యాప్స్ది. ఓకేనా? ఎక్కడ వెళ్తున్నారా? గో ఆల్సో గైస్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టా. దిస్ ఇస్ మై ఇన్స్టా ఐడి. బాయా లవ్ యూ. వాళ్ళకి బాయ్ చెప్పి కిస్ ఇచ్చి, ఈరోజు అయితే కిస్ ఇచ్చి వదిలేస్తా. ఇచ్చేసా. డన్. ఐఎమ్ డన్. థ్యాంక్ యూ గైస్. బై.